హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో హరీష్ గురించి, అంటే హరిత హరీష్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇతని బిహేవియర్ గానీ, ఇతను బీబీ హౌస్లో గేమ్ ఆడే విధానం గురించి గానీ మాట్లాడుకోబోతున్నాం. ఇతని గురించి అడిగినప్పుడు ఫస్ట్ నాగార్జున గారు ఇమాన్యుయల్ని, ఏంటి ఇమాన్యుయల్ గుండంకుల్ టాపిక్ ఏంటి అన్నట్టు టాపిక్ తీశారు. సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఫన్ క్రియేట్ చేద్దామని. అతన్ని బాడీ షేమింగ్ చేయడం మాత్రం నా ఉద్దేశం కాదు, బాడీ షేమింగ్ అసలే చేయలేదు. నేను ఫన్ క్రియేట్ చేద్దామని అలా అనడం జరిగింది. అతను దానికి ఫీల్ అయ్యారు. నేను అప్పటి నుంచి అలా అనడం మానేశాను, అతనికి సారీ కూడా చెప్పాను అనేసి చెప్పడం జరిగింది. దానికి తప్పు చేసినప్పుడు తలంచుకోవాలి అన్నట్టు హరిత హరీష్ మాట్లాడాడు. అయితే నీకు అది బాడీ షేమింగ్ అనిపిస్తుంది కదా, నీ గురించి కూడా ఒక వీడియో క్లిప్ చూపిస్తానని చెప్పి హరిత హరీష్ తనూజతో పాటు ఉన్న మిగతా ఇద్దరు, భరణి, మనీష్, వీళ్ళు కూడా ఆడవాళ్లేనా అన్నట్టు ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట, అలా అర్థమైంది నాకు అన్నట్టు మాట్లాడాడు. ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నట్టు మాట్లాడడం జరిగింది. అది చూపించాక ఇది నీ ఉద్దేశంలో ఇది తప్పు కాదా అని అడిగితే, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, నా ఉద్దేశం వేరే అన్నట్టు బాగా వాదిస్తున్నాడు అతను. అయితే ఇంకొక విషయం ఉంది, రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా, నీకు గుండంకులు అనేది బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం తప్ప కాదా అని హౌస్ మేట్స్ అందరినీ నాగార్జున గారు అడిగారు. తప్ప కాదని అందరూ తప్పనే చెప్పారు. రెడ్ ఫ్లవర్ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అని మర్యాద మనీష్ని అడిగినప్పుడు కూడా అది ఒక బ్యాడ్ వర్డ్ అని అతను నిజాయితీగా చెప్పాడనమాట. అయితే హరిత హరీష్ ఏంటంటే, తను చేసిన దానికి ఒప్పుకోపోగా తిరిగి వాదించడం, తన బాడీ లాంగ్వేజ్ కానీ, తను మాట్లాడే విధానాన్ని కానీ, ఎవరినైనా తన హౌస్ మేట్స్తో నడుచుకునే విధానం అంతా కూడా డిగ్రేడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంత లేదు కదా, తను ఏదైనా తప్పు చేస్తే తప్పు చేయడం సహజం, దాన్ని ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకుండా దానికి అడ్డంగా వాదించడం అనేది ఇతను చేస్తున్న పని అన్నమాట. ఇంకా సృష్టి వర్మ షో నుంచి అవుట్ అయిపోయింది నిన్న సండే రోజు. తను వెళ్ళడం కరెక్టేనా అంటే కరెక్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తను గేమ్లో ఏమి చూపించలేదు, ఈ షోలో గేమ్ అనేదే ఏమి చూపించలేదు. తన డాన్స్ దాన్ని కూడా పెద్దగా ఏమీ చూపించలేకపోయింది. ఏదో వచ్చాను వెళ్ళాను అన్నట్టే ఉంది తన ఎంట్రీ కూడా. తనది కరెక్టే, ఎలిమినేషన్ కరెక్టే అని అనిపిస్తుంది. ఇంకా హౌస్ మేట్స్ అందరి విషయానికి వస్తే రాముని పొగడడం జరిగింది. తను బిహేవియర్ కానీ, తనుకిచ్చిన టాస్క్ బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, మడత పెట్టడం, ఇలాంటివన్నీ కూడా పొగడడం జరిగింది. ఇంకా హరిత హరీష్ విషయం మాట్లాడాలంటే ఇతనిలో చాలా ఫైర్ ఉంది. స్టార్టింగ్ ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ, యూట్యూబ్ ఛానల్స్ కి ఇతను క్లారిటీ ఆఫ్ థాట్స్ కానీ అవన్నీ చూసి చాలా బాగా ఆడతాడు ఈ సీజన్ లో. దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అందరూ. మంచి ఫైర్ ఉంది, ఎలాగైనా ఫైర్ ఉండొచ్చు, బాగా మంచి వాయిస్ తో మంచి గంభీరంగా మాట్లాడొచ్చు. కానీ ఎదుటి వాళ్ళని డిగ్రేడ్ చేయడం, అలగడం, ప్రతిదానికి తన ఓన్ డిసిషన్స్ తీసుకోవడం అలా ఉండకూడదు కదా. తన ఫైర్ అనేది ఆటలో చూపించాలి, ఎదుటి మనుషుల్ని డిగ్రేడ్ చేయడం వలన అయితే కాదు. ఇంకా సంజన విషయానికి వస్తే మంచి కంటెంట్ ఇస్తుంది. అసలు ఈ వారంలో ఫ్లోరా వెళ్ళిపోతుంది అనుకున్నారు, ఫ్లోరా షైని వెళ్ళిపోతుంది అనుకున్నారు. సంజన వల్లే ఫ్లోరా షైని ఇంకా కొనసాగుతుంది అనమాట ఆటలో. తను వాళ్ళిద్దరికీ బాగా వివాదాలు, దానివల్ల దానిని కార్నర్ చేయడం వల్ల, సంజన షైనీని కార్నర్ చేయడం వల్ల తను ఈ వారం సేవ్ అయిపోయింది. లేదంటే ఫస్ట్ అందరూ ఫ్లోరా షైని వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ సంజన వల్లే ఈ వీక్ కూడా తనున్నది. కొంచెం వీళ్ళిద్దరి మధ్య కంటెంట్ వస్తుందని బిగ్ బాస్ ఉంచినట్టున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్